ఉద్యోగ అవకాశాల కోసం ఇంత పెద్ద పరిశ్రమ రావడం, ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం గురించి మీ అభిప్రాయం? ఇది మా గొప్పతనం అండి. ఇదంతా కూడా ఆ చంద్రబాబు గారి దయ వల్ల మా పిల్లలు ముందు భవిష్యత్తు బాగుంటుందని ఈ యొక్క సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి అనితా మేడం గారు, అలాగే లోకేష్ బాబు గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకొని ఎంతమంది లక్షల మీద ఉద్యోగాలు కల్పించేలాగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర స్థాయిలోనే మంచి పేరు పొందుతారని మరి కోరుకుంటూ వారికి ధన్యవాదాలు. లేదు సార్, లేదండి. వైసీపీ ప్రభుత్వం ఉట్టు బూటకాలు తప్ప, డబ్బులు పంచడమే తప్ప ఇలా ఫ్యాక్టరీలు తీసుకోవడం, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడం అనే కార్యక్రమం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదండి. ఈ యొక్క కార్యక్రమానికి చంద్రబాబు గారికి పూనుకున్నందుకు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము నమ్ముతున్నాం సార్. ఆయన విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తులన్నీ కూడా చాలా బాగున్నాయండి. విద్యాశాఖ కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. పిల్లలకి ఏది కావాలంటే అది శాంక్షన్ చేసుకుంటూ లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నిజాన్ని చెప్పాలంటే చాలా ఆనందకరంగా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు అండి. ఇది ఈ తరంతో పోయేది కాదు. పిల్లల భవిష్యత్తు అంటే ఎంతమంది ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, ఎలా అభివృద్ధి అయింది? ఇది కూడా చాలా వేగంగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మా లోకేష్ అన్న కానీ, పవన్ కళ్యాణ్ అన్న కానీ, మా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ నుంచి మా అనితమ్మ కానీ, వీళ్ళందరూ ఎంత ఫాస్ట్గా ఫిల్ఫిల్ చేస్తారా అని చెప్పేసి చూద్దాం. అసలు ఏ ప్రభుత్వం తీసుకురాలేనన్ని నిధులు కానీ సూపర్ 6 అని పెట్టారు. మా బాబు గారు అన్ని నెరవేర్చారు. ఇప్పుడు పిల్లలు అంటే చాలా మంది పిల్లలు కూడా నిరుద్యోగంగా ఉన్నారని చెప్పేసి ప్రత్యేకంగా ఇక్కడ టాయ్ కంపెనీ కూడా చిన్న కంపెనీలతో సహా తీసుకుని వస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వంతో పోల్చుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎలాగుందో మా మహిళలందరికీ తెలుసు. లోకేష్ కోసం చెప్పాలంటే అది మాటలు కాదండి. ఎందుకంటే ఆయన చాలా యాక్టివ్ పర్సన్ అండి. ఎందుకంటే మాలాంటి పిల్లలకి మాత్రం ఆయనే స్ఫూర్తి అండి. కేవలం పిల్లల భవిష్యత్తు కోసమే ఆయన తీసుకున్న నిర్ణయాలు గొప్ప నిర్ణయాలు. నేను ఐటీ చేశానన్నా. మామూలు ఇప్పటివరకు చిన్న పనులు చేసుకున్నాం. కానీ ఐటీ వల్ల మాకు ఏమైనా ఉద్యోగస్తులు మాకు ఆశిస్తున్నాం. ప్రభుత్వం మీద పుల్లి నమ్మకం ఉంది. ఆల్రెడీ మొన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మా వంతు మేము కృషి చేస్తున్నాం, జాబ్ కొట్టడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి ఈ సంస్థ పెట్టడం చాలా హ్యాపీనే. ఎందుకంటే ఎంత పెద్ద ఈ ఊర్లో మాతే ఒక బస్సు రావడం కూడా కష్టం. అలాంటి ఈ రోజు హెలికాప్టర్ వచ్చి ఇక్కడ దిగి ల్యాండ్ ఎంతో సంతోషకరమైన వాతావరణం చూసామంటే అది ఆయనకి ముందుగా నారా చంద్రబాబు నాయుడుకి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ఈ గ్రామాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మేము ఇప్పటి వరకు మామూలు చిన్న కంపెనీలు చేసుకున్నాం. మా 15,000 20,000 అంతవరకే. ఈ కంపెనీలో సెటిల్ అయితే మా జీవితాలు మారుతాయని మాకు చాలా ఆనందంగా ఉంది. మారుతో కూడా మేము ముందుగా కృతజ్ఞతలు చేస్తున్నాం వస్తాయన్న ఆశతో. ఎందుకంటే చూస్తున్నారు మీరు, ఇప్పుడు చూసి ఉంటారు ఇంతకుముందు ఇక్కడ ఈ కొండ లోపల రావడానికి ఎవరు సాధారణ ఒకరు ఇద్దరు మహా అయితే. ఇప్పుడు రోడ్లు చూస్తే ఎలా ఉన్నాయి, ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రణాళిక ఎలా ఉంటుందో, వాళ్ళ మ్యాపింగ్ ఎలా ఉంటుందో చూస్తే ఇంకా మా ఒక్కొక్కటి నా భవిష్యత్తు ఎలా ఉంటుంది నెక్స్ట్ తరానికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన అంతలా ఇంకే ప్రభుత్వం లేదు. మీ నక్కపల్లి గ్రామం కానీ మండలానికి సంబంధించి ఇంత పెద్ద భారీ పరిశ్రమ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందకరంగా ఉంది సార్. మా పిల్లల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టినట్టు అంత ఆనందం ఉంది సార్ మా అందరికి. అనుకోలేదు సార్, కానీ వాళ్ళు వచ్చి మాకు ఇంత పండగ వాతావరణం మా పిల్లలకు భవిష్యత్తుని ఇస్తున్నారు కాబట్టి మేమంతా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. పూర్తి స్థాయిలో అంతా 100% చేస్తున్నారు సార్. విద్యమని, అభివృద్ధి అవని ప్రతి దాని మీద కూడా 100% మాకు న్యాయం చేస్తున్నారు సార్. ఆ రోజు 3 పిల్లలు ఉన్నారు. నా 3 పిల్లలకి నేను ఏమి చేయవలసిన అవసరం లేదు. ఒక తండ్రిగా, ఒక అన్నగా వాళ్ళే మా పిల్లలకు ఒక భవిష్యత్తుని ఇస్తున్నారు సార్. అసలు అలా అనుకోలేదండి అసలని. చాలా ఆనందంగా ఉంది సార్. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సార్. నేను చాలా సంతోషంగా ఉంది సార్. మా కూడా నిరుద్యోగులకి బతకడానికి ఒక దారి సార్ ఇదంతా. చాలా మంది మధ్య తరగతి వాళ్ళకి ఇది ఒక భవిష్యత్తుకి మంచి బాట. ఇది ఒక అద్భుతమైన రోజు అండి. ఇది ఈ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈ నియోజకవర్గం కానీ అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ విధంగానే ఉండదని చెప్పి అందరికీ కూడా నమ్మకం ఉంది సార్. గత 5 సంవత్సరాల్లో పోల్చి చూసుకుంటే అంత ఒక 30 సంవత్సరాలు వెనక్కిపోయింది సార్. ఈ యొక్క రాష్ట్రం చేసుకున్న అభివృద్ధికి కానీ అలాగే సంక్షేమానికి కానీ ఎవరు నోచుకోలేదు సార్. అలాంటిది వికలాంగులకి 3,000 అన్నది 6,000 చేసి అలాగే ఒకసారి 1,000 రూపాయలు పెంచిన సందర్భం ఏదైనా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెల్లిందని చెప్పేసి మేము చెప్పగలం సార్. నిజంగా మా అందరికీ కూడా ఈ రోజు ఇటువంటి పెద్ద కంపెనీ నిజంగా దేశంలోనే చెప్పుకోదగ్గటువంటి పారిశ్రామిక ప్రాంతంగా ఈవేళ
పాయకరాపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటే నిజంగా ఈ వేళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీరందరి ఆశయాలతో ఈవేళ దేశం మొత్తం గర్వించదగ్గటువంటి స్టీల్ ప్లాంట్ అతిపెద్ద పారిశ్రామిక కంపెనీ ఇక్కడికి రావడం అనేది మా అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చేసాం. ఇంత చక్కని కంపెనీ రావడానికి, ఇంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కంపెనీ ఇప్పుడు వరకు కూడా ఈ పాయకరాపేట నియోజకవర్గం అనేది ఉద్యోగ పరంగా కానీ నిశ్చితంగా ఆర్థిక పరంగా కానీ వెనకబడి ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలోని ఈ నక్కపల్లి మండలానికి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి మా రాష్ట్రంలోని అలాగే మన దేశం అందరికీ చెప్పుకోదగ్గటువంటి మంచి ఆలోచన కలిగజేశారు. ఈరోజు అర్సెల్ మెటల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది సార్. ఇవాళ ఇప్పుడు ఎవరెవరు ఎక్కడికెక్కడికో వెళ్ళి మన పిల్లలు ఇక్కడ ఎక్కడో ఉన్నారని బాధ కన్నా మన దగ్గరలోనే ఉంటూ మనకి ఇంత డెవలప్ చేస్తున్నందుకు నారా లోకేష్ గారికి, అంతే మేడం గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతాను సార్. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇవాళ మరి ఏదైనా సార్ అన్నారంటే అది ఖచ్చితంగా ఇది నెరవేరుస్తున్నారు సార్. వీళ్ళు అన్నారు చేద్దాంలే అన్నట్టు కాకుండా ప్రతిదీ వాళ్ళు అన్న మాటలన్నీ నెరవేరుస్తున్నారు. చాలా చాలా సంతోషం సార్. ఇంత అమౌంట్ పెట్టి ఇంతలా చేస్తున్నారంటే గ్రేట్ సార్. ఎక్కడా లేదు ఇలా ఎంత బాగుందంటే చాలా గ్రేట్ సార్. నేను అలా పోలవరం కాలువ అది అన్ని చూసాను కాబట్టి చాలా పని కూడా చాలా బాగా జరుగుతుంది సార్. ఎనీ టైం నైట్ టైం చూస్తున్నా, నైట్ టైం కూడా డే టైం ఎప్పుడైనా సరే వర్క్ జరుగుతుంది. ఆయన అన్నది ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావడం మనకి చాలా ఆనందంగా ఉంది. గత 5 ఏళ్ళలో కూడా మనకి ఇటువంటి ఫ్యాక్టరీలు అనేది ఎక్కడ కూడా లేవు. ప్రజెంట్ మన టీడీపీ వచ్చి ఇలా చేయడం కూడా చాలా గ్రేట్. కంపల్సరీగా అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్న అందరికీ కూడా వస్తారు ఉద్యోగాలు. సో అదే అంటే ఇక్కడ ఇంత పెద్ద భూమి పూజ జరగడం, 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ అర్సెల్ మెటల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ అనేది నిర్మాణం జరుగుతుంది అనుకున్నారా ఎప్పుడైనా మీరు? నేను ఎప్పుడూ అనుకోలేదు జరుగుతుంది. ఇంత భారీ ఎత్తున కూడా ఇంత అమౌంట్ పెడతారని కూడా అనుకోలేదు. రావడం వల్ల చాలా ఆనందం. గత 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం కూడా లేదు, కానీ మొన్న డిఎస్ఓ ఇచ్చారు, ఒక కానిస్టేబుల్స్ ఇచ్చారు. ప్లస్ ఏంటంటే ఆ క్యాలెండర్ దాన్ని క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకి మన ఉపాధికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళని చదువుకున్న వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు తీస్తే ఇంకా బాగుంటుంది. చాలా సంతోషంగా ఉందండి. చాలా బాగుంది. ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నామండి చాలా మంది. లేదండి, ఇంకా మా పిల్లలకి జాబులు అయ్యి రావాలని బాగా కోరుకుంటున్నాము. ఈ యొక్క అర్సెల్ మెటల్ ప్రోగ్రామ్ కి శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క అర్సెల్ మెటల్ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన విషయంలో పాయకరాపేట నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ ఎంతో సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో మంది యువకులు పలు రాష్ట్రాలు లేదంటే ఒక ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ ఏ కంపెనీ లేకపోవడం వల్ల చదువుకున్న విద్యార్థులందరూ దూర ప్రాంతాలకు వెళ్ళిపోతూ పని చేసుకుంటున్నారు. అయితే భగవంతుడి దయ వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతోని అనితమ్మ గారు యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అర్సెల్ మెటల్ స్టీల్ ప్లాంట్ని తీసుకురావడం విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, అలాగే ప్రజానీకం తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క అర్సెల్ మెటల్ ప్రోగ్రాం ద్వారా ఎంతో మందికి చదువుకున్న విద్యార్థులకు దగ్గరలోని ఒక 20-30 కిలోమీటర్ల దగ్గరలోనే ఉపాధి దొరుకుతుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తు కూడా మారబోతుంది. కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ళలో చూస్తే కనీసం ఒక దారం పువ్వు పని చేయడానికి కూడా విద్యార్థులు చాలా నిరుత్సాహపడిపోయి డేలా పడిపోయారు. ఇంక చదువుకున్న యువకులందరూ చాలామంది ఇతర రాష్ట్రాలకు కూడా వలసపోయి అవుట్ ఆఫ్ కంట్రీల్లో కూడా పాస్పోర్ట్లు చేయించుకొని ఎంతో మంది పోయి చాలా ఇబ్బందులు పడి అక్కడ నానా రకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ కంపెనీ రావడం వల్ల విద్యార్థులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. యోగాలం పాదయాత్రలో లోకేష్ బాబు గారితో కలిసి మేము కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగిందండి. రానున్న రోజుల్లో యువకులందరికీ 20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే ఈ యొక్క కూటమి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి ఆ లోకేష్ గారు ఆ రోజు అందరికీ యువకులందరికీ, విద్యార్థులందరికీ, తల్లిదండ్రులకి మాట ఇవ్వడం జరిగింది. అదే దిశగా ఈరోజు చూస్తే అనేక మెగా డిఎస్సి దగ్గరలోనే మెగా డిఎస్సి తీసి ఉన్నారు. అలాగే పోలీస్ శాఖలో కూడా అనేకమైన ఉద్యోగాలు తీసి ఉన్నారు. ఆ దిశగానే ఈరోజు మా పాయకరాపేట నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఇంత అద్భుతంగా శంకుస్థాపనకి అధిరాది మహాశైలు, ప్రజాప్రతినిధులు ఈ యొక్క పాయకరాపేట నియోజకవర్గానికి తరలి రావడం పాయకరాపేట నియోజకవర్గ వాసిగా నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నానండి. ఈరోజు అనకాపల్లి జిల్లా గ్రామంలో జరుగుతున్న మహాసభకి వేడుక, ఒక పండగ అన్నమాట. ఈరోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈరోజు 65,000 మందికి ఉద్యోగాలు,
మరి అదే విధంగా యువత అందరూ కూడా ఉద్యోగాలని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న పనికి అందరూ కూడా ఈ రోజు పండగ కాదు, ఒక వేడుక జరుగుతుంది అన్నట్టుగానే ప్రతి పని కూడా చేస్తున్నారు. ప్రజలకంటే ఏది కావాలంటే ఆ యొక్క పనితీరుని ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నారు. భోజనాల పథకాలు కానీ ప్రతిదీ కూడా ముందుగా ఉండి అన్నీ కూడా చేస్తుంది కూటమి ప్రభుత్వం. వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళే, ఒక పార్టీ పరంగా కాదండి, వాళ్ళ యొక్క సంతోషం గురించి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి ఆనందపడి అందరికీ ఉద్యోగాలు ఇస్తారన్న ఆలోచనతోని ఇప్పిస్తారని ఉన్నది కాబట్టి ఆ విధంగా పండగ కింద చేస్తున్నారు ఇక్కడ.